హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాదీపంలో జాబిల్లి 4వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. కీర్తిసేనుడు వ్యాపారి రూపంలో వచ్చాడని గ్రహించిన దొంగలు ముందు భయపడినా తమాయించుకొని ఆయన్ని ఎదిరించారు. కీర్తిసేనుడు కత్తిని చక్రంలా తిప్పుతూ వారిని గాయపరచసాగాడు. అంతలో దూరంలో దాగి ఉన్న రాజసైనికులు వేగంగా పరిగెత్తుకువచ్చి ఆ దొంగలపై పడ్డారు. ఒక్కసారి అంతమంది సైనికులు తమని చుట్టివేయడంతో దొంగలు కంగారు పడ్డారు. తమని బంధించడానికి కీర్తిసేనుడు ఈ వ్యాపారి నాటకం ఆడాడని గ్రహించేంతలో దొంగలనందరినీ సైనికులు బంధించారు. కీర్తిసేనుడు సైనికులతో, వీరిని వెంటనే మన చెరసాలలో బంధించండి, గట్టి కాపలా ఉంచండి. ఆ గంగులు మన యువరాణిని పట్టుకుపోయాడు. ఇప్పుడు వీళ్ళు కావాలంటే మన యువరాణిని వదులుతాడు. అందువలన వీరిని త్వరగా చెరసాలకి తీసుకువెళ్ళండి. వీళ్ళని కలవడానికి ఎవరిని అనుమతించవద్దని చెప్పండి అంటూ తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. సైనికులు 10 మందిని తాళ్లతో కట్టి లాక్కొని ముందుకు వెళ్లారు. దొంగలలో ఒకడు వజ్రాల వ్యాపారిని కొల్లగొట్టడానికి బయలుదేరేటప్పుడు పదునైన రాయి కాలికి కొట్టుకొని రక్తం కారుతూ ఉండగా మిగతా వారిని ముందు పంపి తాను వెనకగా వస్తానని గాయానికి కట్టుకొని కొంతసేపు తర్వాత అక్కడికి వచ్చాడు. అప్పటికే సైనికులు తన వారిని తాళ్లతో కట్టి లాక్కొని పోవటం గమనించాడు. ఇంతవరకు అలా ఎన్నటికీ జరగలేదు. ఏదో మోసం జరిగి ఉంటుందని గ్రహించి వాడు వేగంగా తన స్థావరం వద్దకు వెళ్లి లోపల నిద్రపోతున్న గంగుల్ని లేపి చెప్పాడు. అది విన్న గంగులకు నిద్ర ఎగిరిపోయింది. మన వాళ్ళని సైనికులు బంధించారా? వాళ్ళు అంత బలవంతులా? అయినా మనం దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు అటువైపు సైనికులు రారు కదా. ఈ రోజు ఎలా వచ్చారు? నిన్న యువరాణిని నా నుండి ఎవరో అపహరించారు. ఈ రోజు నా వాళ్ళని సైనికులు బంధించారు. ఎందుకిలా జరుగుతుంది? వేటకి ముగింపు చేయాలి అనుకొని వెంటనే మారువేషం వేసుకొని రాజగురువు వద్దకు వెళ్ళాడు. తెల్లవారి రాజగురువు ఆలయంలో దైవదర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉండగా గంగులు కలిశాడు. రాజగురువు కోపంతో, గంగులు, నిన్ను ఎప్పుడంటే అప్పుడు కలవద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అన్నాడు. రాత్రి జరిగింది గంగులు చెప్తుంటే విని రాజగురువు, నాకు తెలియకుండా సైనికులు అటువైపు రారే, ఎలా, ఎందుకు వచ్చారు? అంతా కీర్తిసేనుడి పని అయి ఉంటుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. నీకు బలం తగ్గిపోయినట్లుంది. నీలాంటి పనికిరానివాడు నాకు అవసరం లేదు. బంగారు బాతు లాంటి యువరాణి చేతికి చిక్కితే వదులుకున్నావు. అందువలన ఇకపై నన్ను కలవకు. నీ దారి నీది, నా దారి నాది. ఇకపై సహాయం కొరకు నా వద్దకు రాకు అంటూ వెళ్ళిపోయాడు. గంగులు కోపంతో, నీ బుద్ధి చూపించావు కదూ, ఇక చూసుకో, నీ అంతు చూస్తాను. ఈ గంగులు అంటే ఏమిటో నీకు చూపిస్తాను అంటూ వేగంగా తన స్థావరం వైపు నడిచాడు. కీర్తిసేనుడు రాజుగారి వద్దకు వెళ్లి ముందు రోజు రాత్రి తన పథకం ప్రకారం గజదొంగ గంగులు అనుచరులను బంధించి చెరసాలలో ఉంచానని, ఆ సంగతి గంగులకి తెలిస్తే తన వారిని విడిపించటం కోసం అతని వద్ద ఉన్న యువరాణ్ణి వదిలివేస్తాడని చెప్పాడు. అది విని రాజుగారు ఆనందించారు. ముందు గంగులకు ఆ సంగతి తెలియజేయడానికి తగిన ఏర్పాట్లు చేయమనడంతో కీర్తిసేనుడు సరేనని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కీర్తిసేనుడు రాజ్యం ముఖ్యమైన స్థలాల్లో ఉన్న గోడలపై ఇలా రాయించాడు. గజదొంగ గంగులు, మా యువరాణిని నువ్వు బంధించావని మాకు తెలుసు. అందువలన నీ అనుచరులను మేము బంధించాము. వాళ్ళు ప్రాణాలతో నీకు కావాలంటే ముందు మా యువరాణిని విడుదల చెయ్యి. నీకు 1 రోజు గడువు ఇస్తున్నాను. ఇట్లు కీర్తిసేనుడు. కీర్తిసేనుడు అనుకున్నట్లు ఆ రోజు సాయంత్రం గంగులు ఇది చదివాడు. అసలు యువరాణి తన వద్ద లేదు. ఆ సంగతి రాజుగారికి తెలియక తన అనుచరులను బంధించాడు. పైగా రాజగురువు తనని కలవద్దని గట్టిగా చెప్పాడు. అందువలన తన అనుచరులను కాపాడుకోవాలంటే వెంటనే తాను అసలు సంగతి రాజుగారికి తెలపాలి. అప్పుడు అసలైన నిందితుడు బయటికి వస్తాడు అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తన స్థావరం వైపు వేగంగా నడిచాడు. మర్నాడు రాజుగారు ఉద్యానవనంలో రంగురంగుల సువాసనల పుష్పాలను చూస్తూ తన మనసులో బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాయితో కట్టి చుట్టబడిన ఒక పట్టుగుడ్డ ఆయన ముందు పడింది. రాజుగారు దాన్ని పైకి తీసి విప్పాడు. లోపల ఏదో రాసి ఉండడం గమనించి చదివారు. రాజుగారికి, గంగులు నమస్కారాలు. మీరు అనుకుంటున్నట్లు యువరాణి నా వద్ద లేదు. కానీ ముందు నేను సైనికుల్ని తరిమి కొట్టి రాకుమార్తె ఉన్న పల్లకిని
నా స్థావరానికి తీసుకుపోతున్నప్పుడు ఎవరో నాపై మత్తుమందు జల్లి యువరాణిని తీసుకుపోయారు. ఇది నిజం. ఎవరు ఆమెను తీసుకుపోయారో నాకు తెలియదు. అది మీ గూఢచారులను పంపి తెలుసుకోండి. అనవసరంగా నా అనుచరులను బంధించారు. దయచేసి వారిని విడుదల చేయండి. మేము మీ రాజ్యం వదిలి దూరంగా వెళ్ళిపోతాం. నా మాటలు అలక్ష్యం చేయకండి. యువరాణి నా వద్ద బందీగా ఉందని తప్పుగా అనుకోకుండా తీవ్రంగా అంతా గాలిస్తే మీకు తప్పక దొరుకుతుంది. ఇట్లు గంగులు అని రాసి ఉంది. వెంటనే రాజుగారు రాజగురువు, మంత్రి, సేనాధిపతులను పిలిపించి ఆ ఉత్తరం చూపించారు. ముందు మంత్రి కాంతిసింహుడు, మహారాజా, గంగులు చెప్పింది నిజమైతే యువరాణిని ఆ ముసుగువీరుడు బంధించి ఉంటాడు. ఇప్పటి వరకు మనకు తెలిసి ముసుగువీరుడు గంగులు అతని అనుచరులను చాలాసార్లు ఎదిరించి తరిమి కొట్టాడు. అందువలన ఈసారి యువరాణిని ముసుగువీరుడు తీసుకుపోయి ఉండొచ్చునని నాకు అనిపిస్తుంది అన్నాడు. పక్కనే ఉన్న రాజగురువు, నేను అదే అనుకున్నాను. అయినా ముందు నుండి నాకు ముసుగువీరుడిపై మంచి అభిప్రాయం లేదు. యువరాణిని వాడే తీసుకుపోయి ఉండాలి అన్నాడు. లేదు మహారాజా, ముసుగువీరుడు యువరాణిని తీసుకుపోయి ఉండడని నా అభిప్రాయం. ఇంతవరకు ముసుగువీరుడు చాలా మందిని దొంగల నుండి రక్షించి పంపాడు. అటువంటిది వీరన్నట్లు గంగులు వద్ద నుండి ముసుగువీరుడు యువరాణిని తీసుకుపోయి ఉంటే తప్పక ఆమెను మీ వద్దకు చేర్చేవాడు. అందువలన గంగులు చెప్పింది నిజమైతే యువరాణిని ముసుగువీరుడు కాక వేరే ఎవరో బంధించి ఉంటారు. గంగులు వద్ద యువరాణి బందీగా ఉంటే వజ్రాలు, రత్నాలు కావాలని ముందుగా మనకి తెలిపేవాడు. అందువలన అతను చెప్పింది నిజం. ఇప్పుడు యువరాణిని బంధించింది ఎవరా అని వెతకాలి. అందువలన మన సైనికులను రాజ్య నలుమూలలతో పాటు రాజ్యంలో అంతా వెతికిస్తాను అంటూ కీర్తిసేనుడు బయలుదేరాడు. రాజుగారికి యువరాణి ఎక్కడ ఎవరి వద్ద ఉందో తెలియక మనసులో భయం పట్టుకుంది. అందువల్ల తిన్నగా చెరసాల వద్దకు వెళ్లి గంగులు అనుచరులను కలిసి, యువరాణి మీ స్థావరంలో ఉందా అని అడిగాడు. మహారాజా, మేము చాలాసార్లు దొంగతనం చేసి దొంగతనం చేయలేదని అబద్ధాలు చెప్పాం. కానీ ఈసారి నిజం చెప్తున్నాం. యువరాణి ఉన్న పల్లకీని మా వద్ద నుండి ఎవరో తీసుకుపోయారు. కానీ అది ఎవరని మాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత యువరాణి వారు వస్తున్నప్పుడు ఏ స్థలంలో తాము పడినది, యువరాణిని వేరే వాళ్ళు తీసుకుపోయింది రాజుగారు వివరంగా తెలుసుకుని వెళ్లారు. యువరాణి వైజయంతి ఆ చీకటి గదిలో ఒంటరిగా ఉండలేకపోయింది. కళ్ళు మూస్తే నిద్ర రావడం లేదు. తనని ఎవరు ఎందుకు బంధించారో అర్థం కాక అదే ఆలోచిస్తూ ఉండడం వలన నిద్ర రాలేదు. అప్పుడు తన ప్రక్క గదిలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం చిన్నగా వినిపించింది. నెమ్మదిగా తలుపు వద్దకు వెళ్లి చెవి ఆనించి వినింది. కాని ఆ మాటలు సరిగా వినపడలేదు. అప్పుడు ఆమెకు ఫలహారాలు అందించేందుకు చిన్న చెక్క తలుపు తెరుచుకుంది. ఒక యువతి పళ్ళెం అందించింది. యువరాణి దాన్ని అందుకోకుండా, నన్ను బంధించింది ఎవరో తెలపకపోతే నేను వీటిని తీసుకోను. ఇలా కొన్ని రోజులు ఉంటే నా ప్రాణం పోతుంది. అప్పుడు నీ యజమాని నా శవాన్ని ఏం చేసుకుంటాడు? నా గురించి మీకు తెలిసినట్లు లేదు అన్నది. యువరాణి, నేను మీతో ఏమీ మాట్లాడకూడదు. మా యజమానికి తెలిస్తే నా ప్రాణం తీస్తారు. అందువలన వీటిని తీసుకోండి. మీకు మంచి చేయడానికి పోయి నా ప్రాణం తీసుకోవటం నాకిష్టం లేదు అన్నది ఆ యువతి. యువరాణి తన వేలికి ఉన్న వజ్రాల ఉంగరాన్ని తీసి బయటికి చూపి, ఇది నీకు కానుకగా ఇస్తాను. దయచేసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ఉంగరం విలువ నీకు తెలిసి ఉంటుంది అన్నది. బయట ఉన్న యువతి ఉంగరాన్ని తీసుకుని మనసులో, ఇది చాలా విలువైనది. దీన్ని అమ్మితే చాలా బంగారు నాణాలు వస్తాయి. దాంతో నా జీవితకాలం గడిచిపోతుంది అని మనసులో అనుకుంది. వెంటనే క్రిందికి వంగి తన స్వరం తగ్గించి, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడం కన్నా ఆ వ్యక్తిని నేరుగా చూపిస్తాను. నేను పక్కకి జరుగుతాను, మీరు చూడండి అంటూ జరిగింది. యువరాణి కిందికి వంగి చెక్క తలుపు సందుగుండా కొంత దూరంలో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆ అంటూ ఆశ్చర్యపోయింది. యువరాణి వైజయంతి కోపంతో ఆ వ్యక్తిని చూసి, దుర్మార్గుడా, నిన్ను మా నాన్నగారు ఎంత గౌరవంగా చూసుకున్నారు, మాకు ద్రోహం చేస్తావా? అయితే నేను తప్పకుండా విశాలపురంలో మా అంతఃపురం సమీపంలో ఉన్నానన్నమాట అనుకుంది. యువరాణిని బంధించింది రాజగురువు. గంగులను యువరాణిని అపహరించమని చెప్పి ఆ తర్వాత
అతనికి తెలియకుండా తన వారి ద్వారా ఆయన ఇంటికి యువరాణిని తీసుకువచ్చి బంధించారు. రాజుగారికి ఎవరి మీద అయినా అనుమానం వస్తుంది, కానీ రాజగురువుపై ఎప్పటికీ రాదు. అందువలన ధైర్యంగా యువరాణిని ఆయన ఇంట్లో బంధించాడు. కానీ ఎందుకు బంధించాడు, ఎవరి కోసం ఇది చేశాడన్నది తెలియదు. యువరాణి కోపంతో ఉండడం గమనించిన యువతి, ముందు మీరు పళ్ళెం తీసుకోండి, నేను తలుపులు మూయాలి, లేకపోతే నాపై అనుమానం వస్తుంది అంటూ పళ్ళాన్ని యువరాణికి అందించి చెక్క తలుపు మూసింది. ఆ తర్వాత రాజగురువు తన పూజ గదికి వెళ్లి తలుపులు మూసుకొని శక్తి విగ్రహం వెనుక ఉన్న చిన్న చక్రాన్ని తిప్పాడు. మరుక్షణం పక్కనే ఉన్న గోడ జరిగింది. రాజగురువు నెమ్మదిగా లోపలికి వెళ్లి గుండ్రని అద్దం ముందు నిలబడి తన చేతిలో ఉన్న విభూదిని మంత్రించి చల్లి, అన్నయ్యా, నీతో మాట్లాడాలి అన్నాడు. మరుక్షణం అద్దంలో కొన్ని రంగులు వలయంలా తిరుగుతూ ఒక మాంత్రిక ఆకారం కనబడింది. అన్నయ్యా, నీ పూజలు అన్నీ బాగా జరుగుతున్నాయా? నువ్వు కోరినట్లు యువరాణి వైజయంతిని బంధించాను. ఎప్పుడు తీసుకురమ్మంటావు అని రాజగురువు అడగడంతో ఆయన సంతోషంతో, తమ్ముడు, ఎన్నో ఏళ్ల నా కల నిజమవుతుంది. ఇంత త్వరగా నా కోరిక తీరుస్తావని నేను అనుకోలేదు. రేపు పౌర్ణమి, అందువలన ఈ రోజు రాత్రి యువరాణిని నా వద్దకు తీసుకువచ్చి దింపావంటే రేపు పౌర్ణమి రోజు తెల్లవారి యువరాణి తల నరికి ఆమె రక్తంతో నా కాళీమాతకి అభిషేకం చేస్తే నా పూజ ముగుస్తుంది. ఆ తర్వాత నుండి మరణం నాకు రాదు. నా ఇష్టమున్నంతకాలం ఆరోగ్యంగా బ్రతకవచ్చు. ఎటువంటి ఆయుధం నా శరీరాన్ని గాయపరచలేదు. ఈ ప్రపంచమంతా నా కాలి క్రింద ఉంటుంది. అందువలన నువ్వు ఎవరికీ తెలియకుండా యువరాణిని తీసుకొని నగరం వెలుపల ఉన్న నా ఆశ్రమానికి రా. ఈ రక్త తర్పణం పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి. అది సూర్యుడు ఉదయించడానికి ముందే చేయాలి. ఇది గుర్తుపెట్టుకొని ఈ రోజు రాత్రి యువరాణిని నా వద్దకు తీసుకురా అన్నాడు. నేను ఆలస్యం చెయ్యను, కానీ నేను రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాతనే బయలుదేరడానికి వీలుంటుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. నేను నీతో పాటు వచ్చేస్తాను. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇక ఉంటాను అని రాజగురువు చెప్పటంతో అద్దంలో కనిపిస్తున్న మాంత్రిక బింబం మాయమైంది. ఆ తర్వాత రాజగురువు అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. మాంత్రికుడు బింబాసురుడు, చండాసురుడు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు పరమ దుర్మార్గులు. ఇద్దరికీ మంత్ర విద్యలు తెలుసు. రాజగురువు కన్నా బింబాసురుడికి ఎక్కువ శక్తులున్నాయి. బింబాసురుడికి మరణం లేకుండా జీవించాలని ఆశ. అందువలన ఆ శక్తి పొందడానికి చాలా తపస్సులు చేశాడు. దాని ద్వారా కొన్ని వివరాలు సేకరించాడు. పౌర్ణమి రోజు జన్మించిన అమ్మాయికి 3 గండాలుంటాయి. అన్నింటి నుండి తప్పించుకొని యుక్త వయస్కురాలైన యువతి రక్తంతో కాళీమాతకి అభిషేకం చేస్తే తన కోరిక నెరవేరుతుందని తెలుసుకుని అటువంటి యువతి కొరకు అన్ని దేశాలు అన్నదమ్ములు తిరగసాగారు. అప్పుడు విశాలపుర మహారాజుకు పౌర్ణమి రోజున అమ్మాయి జన్మించిందని తెలుసుకొని ఇద్దరూ విశాలపురం చేరారు. ఇద్దరు నగరానికి చాలా దూరంలో కుటీరం ఏర్పాటు చేసుకొని నగర పరిస్థితులు గమనించసాగారు. ఆ సమయంలో మహారాజు విక్రమసేనుడు వేటకు వచ్చి అడవిలో దారి తప్పి ఒక ఎలుగుబంటి చేతికి చిక్కాడు. ఆ సమయంలో ఆయన చేతిలో విల్లంబులు జారి పడిపోవటంతో ఎలుగుబంటి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తాడు. అటుగా వస్తున్న చండాసురుడు రాజుగారిని పక్కకి నెట్టి ఎలుగుబంటిని తన పిడికిలతో కొట్టాడు. దానికి దెబ్బ తగలకపోయినా అది అదిరిపడింది. ఆ తర్వాత చండాసురుడు ఏదో మంత్రం చెప్పి ఎలుగుబంటిని వెనక్కి పొమ్మని చెప్పటంతో అది తోకముడిచిన పిల్లిలా వెళ్లిపోయింది. అంతా గమనిస్తున్న రాజుగారు ఆశ్చర్యంతో, ఎవరు మీరు? మంత్రశక్తులు తెలిసిన వారిలా ఉన్నారు. మీది ఏ రాజ్యం అని అడిగారు. చండాసురుడికి ఆయన రాజుగారిని తెలిసినా పైకి తెలియనట్లు నటిస్తూ, నా పేరు చండాసురుడు. మీరు ఎవరో రాజకుటుంబంలోని వారిలా కనిపిస్తున్నారు. నాకు కొన్ని శక్తులు తెలుసు. నేను కోసల రాజుగారి వద్ద రాజగురువుగా ఉండి ఆ రాజ్యానికి మంచి కార్యాలు చేస్తూ ఉన్నాను. కానీ రాజుగారు చుట్టుపక్కల ఉన్నవారికి నేను నచ్చలేదు. అందువలన నాపై లేనిపోని నిందలు మోపి అది రాజుగారు నమ్మేట్లు చేసి నన్ను ఆ రాజ్యం నుండి తరిమారు. నేను ఆ రాజ్యం వదిలి అడవిలో తపస్సు చేసుకోవాలని ఇలా వస్తూ ఉండగా మీరు ఎలుగుబంటితో కనిపించారు అన్నాడు. రాజుగారు సంతోషంతో, చండాసుర, నేను ఈ విశాలపుర మహారాజుని.
నాకు మంచి ఆలోచనలు చెప్పగల, పూజలు చేయగల రాజగురువు కావాలని చూస్తున్నాను. మంచి సమయానికి నీవు ఎదురయ్యావు. ఈ రోజు నుండి నీకు రాజగురువు పదవి ఇస్తున్నాను అన్నాడు. చాలా సంతోషం. నేను ఎవరో అన్నది మీకు తెలియదు. కానీ నా మాటలు నమ్మి నాకు పదవి ఇచ్చారు. నేను జీవితాంతం మీకు నమ్మకంతో ఉంటాను. మీ రాజ్యానికి మంచి చేస్తాను అంటూ చండాసురుడు రాజుగారి వెంట వెళ్ళాడు. అంత దూరం నుండి అతని అన్న బింబాసురుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నుండి చండాసురుడు రాజగురువుగా మారిపోయాడు. అందరూ అతన్ని రాజగురువు అని పిలుస్తున్నందువలన అతని పేరు చాలా మందికి తెలియదు. రాజగురువు వైజయంతికి వచ్చిన 3 గండాలు ముందుగా తెలుసుకొని ఆమెను రక్షించాడు. దాంతో రాజుగారితో పాటు అందరికీ రాజగురువుపై భక్తి మర్యాదలు పెరిగాయి. రాజగురువు తన అన్న మాంత్రికుణ్ణి కలవడానికి వీలు లేనందువలన మంత్రశక్తితో మాయా అద్దం తయారు చేసుకొని రాజ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తన అన్నకి చెబుతూ ఉంటాడు. యువరాణిని అపహరించటానికి తనకి ఒకరి సహాయం కావాలని గజదొంగ గంగులతో చేతులు కలిపి రాజ్య సమాచారాలు రహస్యంగా అతనికి అందిస్తూ గంగులు దొంగతనాలు చేయడానికి అవకాశాలు ఇచ్చాడు. గట్టి కాపలా ఉన్న ప్రదేశాల్లో దొంగతనం చేయడానికి పంపక, తక్కువ కాపలా ఉన్న స్థలాల్లో దొంగతనం చేయడానికి పంపి అతనితో మంచిగా స్నేహం కుదుర్చుకొని ఆఖరి సమయంలో గంగులు ద్వారా యువరాణిని అపహరింపజేస్తే ఆ సంగతి ఎప్పటికైనా గంగులు వేరే వారికి చెబుతాడని అతనికి తెలియకుండా అతని వద్ద ఉన్న యువరాణిని రాజగురువు అపహరించి ఎవరికీ తెలియకుండా తన ఇంటిలో ఉంచాడు. రాజగురువు గారి అన్ని రహస్యాలు తెలిసిన ఆయన ఇంటి పని మనిషి చంద్రికకు మాత్రం ఈ విషయం తెలుసు. ఆ చంద్రిక యువరాణి వద్ద నుండి ఉంగరం తీసుకొని ఆమెను బంధించింది ఎవరన్నది చూపిన యువతి. రాజగురువు పూజామందిరం నుండి బయటికి వచ్చి చంద్రికని పిలిచి, ఈ రోజు రాత్రి నేను యువరాణితో ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నాను. అందువల్ల రేపటి నుండి నువ్వు నా ఇంటి పనులు చేయడానికి రానవసరం లేదు. వీలైతే నువ్వు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపో అంటూ చిన్న బంగారు నాణేల మూట అందించాడు. చంద్రిక ఆ మూటను తీసుకొని, ఇంతకాలం మీకు సేవలు చేశాను. ఇకపై నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకు ఎవరూ తోడుగా లేరు. నేను మీతో పాటు వచ్చి యువరానికి సేవలు చేస్తూ కాలం గడుపుతాను అన్నది. పిచ్చిదాన, నేను యువరాణిని వివాహం చేసుకుంటానని అనుకుంటున్నావా? లేదు, ఆమె ప్రాణాలు తీయడానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు రాజగురువు. ఆ మాటలు విని చంద్రిక భయంతో చెవులు మూసుకొని, మీరు యువరాణిపై ఆశపడి ఆమెను బంధించారనుకున్నాను. కానీ ఇది చాలా అన్యాయం. రాజుగారి ఏకైక ముద్దుల కూతుర్ని చంపటం మహాపాపం. మీలో ఇంత విషముంటుందని తెలియక ఇన్ని రోజులు మీ ఇంట పనిచేస్తున్నాను. కానీ మీ అసలు రూపం తెలిసిన తర్వాత సిగ్గుపడుతున్నాను. నాకు ఈ బంగారు కాసులు వద్దు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నది. రాజగురువు క్షణం ఆలోచించాడు. చంద్రిక బయటికి వెళితే అందరికీ అసలు సంగతి చెప్పేస్తుంది. ఆ తర్వాత తాను రాజుగారి బందీ అవుతాడు. తన అన్న కోరిక నెరవేరదు. అందువలన చంద్రికతో మంచిగా మాట్లాడి నమ్మించాలని, చంద్రిక, అవసరపడకు. నేను ఏదో హాస్యానికన్నాను. ఎవరైనా ఇంత అందమైన సుకుమారిని చంపుతారా? నేను యువరాణిని వివాహం చేసుకోవాలనుకున్నాను. ఈ రోజు రాత్రి నగరానికి అవతల ఉన్న ఆలయంలో యువరాణిని వివాహం చేసుకొని ఆ తర్వాత రాజుగారి వద్దకు వచ్చి అంతా చెబుతాను. ఆయన నాపై గౌరవంతో సమ్మతిస్తారు. నువ్వు కంగారు పడకు. ఈ రోజు రాత్రి యువరాణిని నా గుర్రబండిలో ఎక్కించి నువ్వు వెళ్ళిపో అన్నాడు. యువరాణి అల్లరి చేయకుండా బండిలోకి ఎలా ఎక్కుతుంది? ఆమె అరిచిందంటే? అనుమానంగా అడిగింది చంద్రిక. ఆ సంగతి ముందే ఆలోచించాను అంటూ పక్కనే ఉన్న ఫలహారాల పళ్ళాన్ని చంద్రికకు ఇచ్చి, ఇందులో మత్తుమందు కలపబడింది. ఇవి తిన్న వెంటనే తల తిరిగి మత్తులో క్రింద పడిపోతారు. ఆ తర్వాత నువ్వు యువరాణిని మోసుకొని కింద ఉన్న మన గుర్రబండిలో చేర్చు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అంటూ రాజగురువు లోపలికి వెళ్ళాడు. చంద్రిక ఫలహారాలు ఉన్న పళ్ళాన్ని తీసుకొని మనసులో, రాజగురువు అబద్ధాలు చెబుతున్నట్టుంది. అన్యాయంగా యువరాణి ప్రాణం తీయడానికి ఏదో చేస్తున్నాడు. నన్ను ఇక్కడ పనిచేయమని చెప్పింది రాజుగారు. ఆయనకి అన్యాయం చేయకూడదు. ఎలాగైనా యువరాణిని కాపాడాలి అని ఆలోచించి
ఇప్పుడు రాజగురువు పూజా మందిరంలో ఉంటాడు. ఈ సమయంలో నేను బయటికి వెళ్లి రాజుగారితో ఈ ద్రోహి సంగతి చెప్పి యువరాణిని రక్షించాలి. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళాలి అనుకొని వేగంగా వచ్చి వీధి తలుపులు తెరవబోయింది. చంద్రిక, ఆగు అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూసింది. రాజగురువు చేతిలో పదునైన కత్తితో నిలబడి ఉండడం చూసి చంద్రిక అదిరిపడింది. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.